నగలన్నీ నాకు చాలా నచ్చాయి. ఇదిగో. అమ్మా, దీన్ని కాసుల పేరు అంటారు. ఒకసారి నీకు పెట్టి చూస్తాను. ఆంటీ, ఆ కాసుల పేరు నాకు కావాలి, నాకు నచ్చింది. ఇదిగో, ఇప్పుడేగా ఆ నగలు ఏమీ బాలేవు, షాప్కి వెళ్దా ఉన్నావు. ఇప్పుడు చెప్తున్నాను కదా, అది నాకు నచ్చింది. ఇది శామ్ కోసం నేనే ఆర్డర్ ఇచ్చాను. పెళ్లి కూతుర్ని నేను, నాకు కావాలి. చూడమ్మా, ఉన్నది ఒకే నగ అయితే నాకు కూడా కావాలని మారం చేయడం బాగోదు కదా. ఒక్క నిమిషం మేడం, మీరు సెలెక్ట్ చేసుకుంటా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హే సమంత, ఇలా ఇవ్వది. కుదరదు. అది నాకు నచ్చింది. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. చిన్నత్త నా మెళ్ళలో వేసింది. నాకు నచ్చింది, నేను ఇవ్వను. ఏంటి, ఇస్తావా లేదా? ఇవ్వను, దాట్స్ ఇట్. ఎందుకు ఇవ్వవు? నిన్ను వదులు. ఏ సమంత, ఏంటి రౌడీజం చేస్తున్నావు? జస్ట్ లీవ్ హర్. సైలెంట్ గా ఉన్న నన్ను ఇలా కవ్వించి కాలు దువ్వితే ఇలా వైలెంట్ గానే బిహేవ్ చేస్తాను. అసలేంటి నీ పొగరు? అసలేం చూసుకుని నీకు ఈ పొగరు? అమ్మ సాము. ఏ సమంత, వదలబట్టుంటే. అమ్మ సాము, వదిలేమ్మా. వదలొద్దు సాముద్ర, దీనికి ఇదే కరెక్ట్. బేబీ వదలు. వదలు పద్మ, వదలమంటుంటే వదిలే. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మీ మేడం ఓవర్ యాక్షన్ చేస్తుంది, దానికి మా సాముద్ర రియాక్షన్ చూపిస్తుంది. అక్క, హెల్ప్ మీ ప్లీజ్. సమంత గారు, మా మేడం చేయి వదలండి. వదిలేమ్మా. పులి దగ్గర పిల్లి వేషాలు వేయొద్దని మీ మేడం కి చెప్పు. ఏయ్, ఏంటి నవ్వుతున్నావు? నవ్వొచ్చినప్పుడు నవ్వాలి కదా, లేకపోతే బాగోదు కదా. సరే సరే, ఎవరికి కావాల్సిన నగలు వాళ్ళు తీసేసుకొని ఎవరి డబ్బులు వాళ్ళు ఇచ్చేసుకోండి. ఉండండి, నేను ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను. వద్దమ్మా. అదేంటి, నా నగలకి నేను డబ్బులు ఇవ్వాలి కదా. వద్దని చెప్తున్నాను కదా. ఏ, తన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోరు? అది కమ్ ఆన్ టెల్ మీ, ఎందుకు తీసుకోరు? ఈ పాప కొన్న నగలకి ఒకళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, మళ్ళీ ఈ పాప దగ్గర డబ్బులు తీసుకోవడం బాగోదు కదా. ఎవరా ఒకరు? సూర్య గారమ్మా. చూడమ్మా, కావాలంటే ఇది వేసుకోండి. హౌ డేర్ యు! సామాన్య ఏంటి ఏంటి నీ అహంకారం? పెద్ద మనిషిని పట్టుకుని అలా కొడతావా? వాళ్ళని ఎవరినో కొడితే నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఇంటి క్షేమం కోరే మనిషి. అలాంటి ఆయన మీద చేయి చేసుకుంటావా? ఏయ్, పో, ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఏం చేసుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. అక్క, చూస్తున్నావుగా, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. మేడం, మరి మీరు ఆయన కొట్టడం తప్పే కదా? తప్పెలా అవుతుంది? అతను చైన్ నా మెళ్ళో వేసే నెపంతో నన్ను టచ్ చేయాలని చూశాడు, అందుకే కొట్టాను. అది తప్ప? ఏంటి, నిన్ను టచ్ చేసే ఉద్దేశంతో ఆయన నీ మెళ్ళో చైన్ వేయబోయాడా? సిగ్గు లేదా మాట్లాడటానికి? ఆయన వయసు ఏంటి, ఆయన ఏంటి? తండ్రి లాంటి మనిషి మీద ఇలాంటి నిందలేస్తావా? పడు, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. నాన్సెన్స్. ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం నాకు లేదు. పడాల్సిందే, క్షమాపణ అడగాల్సిందే. వద్దు బాబు. ఈ అమ్మాయి దుడుకుతనం, నోటి దురుసు కళ్ళారా చూసిన తర్వాత కూడా ఈ నగ తన మెడలో వేసి చూడాలని ప్రయత్నం చేయడం నా పొరపాటే. ఈ చేతులతో వజ్రపాటి కుటుంబంలో ఎంతోమంది స్త్రీమూర్తులకు నగలు నేనే స్వయంగా పెట్టేవాణ్ణి. అందరూ ఒకేలా ఉంటారా? కాలం ఒకేలా ఉంటుందా? చూడమ్మా, నేను ఏ నగ తయారు చేసినా
ముందు అమ్మవారికి అలంకరించిన తర్వాతే ఎవరికైనా అమ్ముతాను. ఈ నగ మొన్నటికి మొన్న బెజవాడలో కొలువున్న అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కంఠాన్ని తాకొచ్చిందమ్మా. అలాంటి ఈ నగ విషయంలో ఇలా ప్రవర్తించిన మీకు ఈ నగ సరికాదు. అమ్మవారి అనుగ్రహం లేకపోబట్లే ఇలా జరిగింది. అర్హత లేని వారికి ఈ నగ అలంకరిస్తావా అని అమ్మ ఆగ్రహించడం వల్లే మీరు నన్ను కొట్టగలిగారు. ఈ ఇంటి కోడలు కాబోతున్నాను అన్నారు. అలాంటి మీకు ఇంత ఆవేశం తగదమ్మా. సూర్యాబాబు, మా కుర్రాన్ని పంపిస్తాను. మీకు నచ్చిన నగలన్నీ తీసుకుని మిగతావి పంపించండి. అక్క, చూసావుగా, ఇంత జరిగిన తర్వాత కూడా ఆ సమంత సూర్య వెనకాలే వెళ్తుంది. దీన్ని ఆగిక్కడ. ఇంత జరిగినా రత్తయ్య గారు మెత్తటి చెప్పుతో కొట్టినట్టు అన్ని మాటలన్నా కూడా నీలో కాస్త కూడా మార్పు రాలేదంటే ఛీ! పొగరికి కొట్టుకుంటున్న దానికి పశ్చాత్తాపమా? మా ఇంటి పరువు తీయడానికి ఊరి పడింది పిచ్చవచ్చి. స్టాప్ ఇట్. నేను తనని ఎందుకు కొట్టానో చెప్పానుగా, అది అర్థం చేసుకోరేంటి? ఏం నిన్ను అర్థం చేసుకునేది? ఇంట్లో ఎవరిని గౌరవించడం నీకు చేత కాదు. కనీసం మా ఇంటి మీద గౌరవంతో వచ్చిన వాళ్ళని ఇలా అవమానిస్తావా? నువ్వే గనక ఇంటి కోడలువైతే మమ్మల్ని ఈ ఊరంతా వెలివేస్తుంది. ఆంటీ, ఏంటి వీళ్ళంతా? ఎవరో పరాయివాడు ఆడదాన్ని నా మీద చేయి వేస్తే నేను ఎలా ఊరుకుంటాను? ఈ విషయంలో మాత్రం ముమ్మటికి నీదే తప్పు సామాన్య. అరే, ఆ రత్తయ్యకి ఇంటికి ఉన్న అనుబంధం గురించి ఇంతమంది చెప్తున్నా కూడా పరాయివాడు అంటున్నావు చూడు, ఇది ఇంకా పెద్ద తప్పు. అయినా నువ్వు ఆ పెద్ద ఆయన్ని అలా పట్టుకొని కొట్టడం మా అత్త చూడలేదు. చూసిందా? ఇక ఈ జన్మలో వజ్రపాటి వంశంలో అడుగు పెట్టే అవకాశమే పోయేది నీకు. అయినా సూర్య చెప్పినట్టు ఆయన క్షమాపణ అడుగుంటే సరిపోయేది కదా. రత్తయ్య గారు, ఏంటి బాబు? జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో బాబు, ఇంత గొప్ప కుటుంబంలో రంగారావు గారి మనవడుగా వజ్రపాటి వారి ఇంటికి పెద్ద వారసుడు నువ్వు. ఆ మాట అనకూడదు. తలెత్తుకొని తిరగవలసిన నువ్వు ఎవరి ముందు తల దించుకోకూడదు బాబు. బాగోదు కదా. రత్తయ్య గారు, అది దాని గురించి మీరేం మాట్లాడొద్దు బాబు. నాకు మీరంతా ముఖ్యం గాని ఆ అమ్మాయి కాదు. ఇది మీ సువిషయమైనా జరిగిందంతా చూశాక ఒక్క మాట మాత్రం చెప్పాలనిపిస్తుంది బాబు. అంత అహంకారంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈ ఇంటికి బాగోదు కదా. చూడమ్మా, ఈ నగ విశిష్టత గురించి చెప్పాను, విన్నావుగా. ఈ నగ ఇంటికి చేరే భాగ్యం లేదు అనుకున్నాను, కానీ నీకా భాగ్యం ఉందనిపిస్తుంది. అందుకే ఆ దుర్గామాత నిన్నెలా బయటికి రప్పించింది. తీసుకో అమ్మా, తీసుకో. ఇది నీ దగ్గరే ఉంచుకోమ్మా. ఇది నీ చెంత ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు నీ వెంటే ఉంటాయి. జాగ్రత్త. ఉంటాను బాబు.
నాలాంటి మంచి మనిషి, పెద్ద మనిషి అంతా బాధతో వెళ్ళాడంటే నీకు మూడినట్టే. ఆయన బాధ, శాపం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వు బాగుపడు, మట్టి మట్టి కొట్టుకొని పోతావు. ఏ పద్మ, ఏంటి ఇందాకట్నుంచి చూస్తున్నాను. బేబీది తప్పుంది కదా అని సైలెంట్గా ఉంటే ఇంకా ఇంకా బేబీని నానా మాటలు అంటున్నావేంటి? ఇదే ఇదే ఇలా ప్రతి విషయంలోనే మీ కూతుర్ని వెనకేసుకుని రాబట్టే మంచి, మర్యాద, గౌరవం అనే మాటలకి అర్థం లేకుండా పోయి ఇలా ప్రవర్తిస్తుంది. రత్నమాల గారు, సామాన్యం తీసుకెళ్ళి ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండండమ్మా అని చెప్పండి. వెళ్ళండి, తీసుకెళ్ళండి. బేబీ కమ్ లెట్స్ గో. మామ్, సూర్యతో సమంత వెళ్ళింది. వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చూసొస్తా. వెళ్ళు వెళ్ళు. సూర్య అసలే మండిపడుతున్నాడు. ఆ కోపంతో నీ మొహం పగలు కొడతాడు. వెళ్ళు. సూర్య, నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు సూర్య. ఐఎమ్ సారీ. చేసింది చాలు, తీసిన పరువు చాలు. వెళ్ళింకా. అది సూర్య, అసలు ఇదంతా జరగడానికి కారణం ఇదిగో ఈవిడ. ఎస్ సూర్య, జ్యువెలరీ బయటికి వెళ్ళి షాప్ లో కొందామంటే ఈవిడ వద్దు, మన ఇంటికి నగలొస్తాయి అంది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ నగలు కొనుక్కున్నారు. చివరికి సమంత కూడా నగలు కొనుక్కుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయే నాకేం లేవు సూర్య. ఒక్క జ్యువెలరీ కూడా లేదు. కమ్, వి బోత్ విల్ గో టు షాపింగ్. పదా. నో వే. అది కాదు సూర్య. నా నమ్మకి హెల్త్ బాలేదు. ఈ టైంలో నేను బయటికి రాను. ఇవాళ టైం టేబుల్లో జ్యువెలరీ పర్చేసింగ్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వే చెప్పు సూర్య. నేను చెప్పాలా? చెప్పి తీరాలా? రేయ్, తనకు తెలుగు అర్థం కాదేమో, ఓసారి చదివి వినిపించు. నీ బలుపు పొగరు వల్లనే నగలు కొనే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను అని నేననట్లేదు. అన్నయ్య అక్కడ రాసింది చదువుతున్నాను. అర్థమైందా? సూర్య ఎందుకు అలా రాశాడో అడుగు. ఇది మీ ఇద్దరికి సంబంధించిన పర్సనల్ విషయం మేడం. ఇందులో పోలీస్గా నేను కల్పించుకోకూడదు. ఇది మా వృత్తి ధర్మాన్ని మీరినట్టు అవుతుంది. బేబీ, జరిగిపోయిన దాని గురించే ఇంకా ఎందుకు ఈ ఆలోచన? జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్. అవును మేడం, మర్చిపోండి. ఎదిగో, నీకు సూర్యతో మ్యారేజ్ అయ్యేంత వరకు ఇలా వైలెంట్గా బిహేవ్ చేయడం కానీ, అన్నెసెసరీగా మాట్లాడడం కానీ
ఎవరితోనో గొడవ పెట్టుకోవడం కానీ చేయొద్దని నీకు నేను చాలాసార్లు చెప్పాను. నువ్వు విన్నావా? నువ్వు ఇలాగే చేస్తావు, అందరూ నన్నే అంటారు. నా విషయం వదిలిపెట్టు అంటే అన్నారు. ఐ డోంట్ కేర్. బట్ సూర్య నీకు దగ్గర కావడం కాదు కదా, ఇంకా ఇంకా దూరం అవుతున్నాడు. ఇలా అయితే మ్యారేజ్ ఎలా అవుతుంది బేబీ? అవును మేడం, మీరు కాస్త కోపం తగ్గించుకుంటే మంచిది. మామ్, మ్యారేజ్కి నగలు కావాలి. సూర్య రానంటున్నాడు. మన దగ్గర ప్రస్తుతం అంత అమౌంట్ లేదు. ఎలా? అదెంతసేపు? డాడీకి ఫోన్ చేస్తే మనీ ఎంతసేపట్లో వస్తుంది చెప్పు. నో మామ్, ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా హెడేక్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చివరికి ఆ సమంత కూడా నగలు కొనుక్కుంది. దానికి ఆ సూర్యని కొనిచ్చాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి నగలు కొనాలి. మామ్, ఒక ఐడియా. ఏంటది? అది మా కాసేపు నువ్వు ఈ పోలీస్ని మేనేజ్ చేయి. అది ఇక్కడి నుంచి కదలకుండా చూడు. ఏంటి? నేను సమంత రూమ్కెళ్ళి దాని నగలు కొట్టేస్తాను. వద్దు బేబీ, దట్స్ టూ డేంజర్. నో మామ్, దిస్ ఇస్ ద ఓన్లీ వే. డూ వాట్ ఐ సే. డోంట్ వరీ. ఏ అమ్మాయి, నువ్వు ఆగు. మేడం వెళ్తున్నారు కదా. డోంట్ వరీ, బేబీ ఇప్పుడే వచ్చేస్తుంది. అవును, నీకు డిపార్ట్మెంట్లో శాలరీ ఎంత వస్తుంది? అది మేడం, సూర్య, సూర్య, అది ఏమైంది ఫ్రెండ్? అది నిన్న సూర్య, అది రతయ్య గారి దగ్గర కొనుక్కున్న జ్యువెలరీ కనపడట్లేదు. ఏంటి సాముదనా, జ్యువెలరీ కనిపించకపోవడం ఏంటి? నిజం పద్మవదన. సాముదనా, కాస్త స్థిమితంగా టెన్షన్ పడకుండా ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ నగలు అసలు ఎక్కడ పెట్టావు? నా రూమ్ లో కబోర్డ్ లో పెట్టాను. రూమ్ లో కబోర్డ్ లో పెడితే ఏమైనట్టు? కబోర్డ్కి తాళం వేసావా? వేసాను చిన్నత్త. రూమ్ లో కబోర్డ్ లో పెట్టి తాళం వేస్తే నగలేమవుతాయి? అవును, ఆ తాళాలు ఎక్కడున్నాయి మరి? రాత్రి పడుకునేటప్పుడు పిల్లో కింద పెట్టాను. మార్నింగ్ లేచి చూస్తే ఆ కీస్ అక్కడే ఉన్నాయి. బట్ కబోర్డ్ లో జ్యువెలరీ మాత్రం లేదు. ఆశ్చర్యంగా ఉంది. తాళాలు పెట్టిన చోటే ఉండడం ఏంటి? కబోర్డ్లో ఉన్న నగలు మాయమవడం ఏంటి? కొంప తీసి రాత్రి ఇంట్లోకి ఏ దొంగ వెధవైనా వచ్చాడా ఏంటి? పోలీస్ని నేనింట్లో ఉండగా దొంగేలా వస్తాడు మేడం? శామ్, సరిగ్గా చూసావా? రూమ్ అంతా వెతికావా? వెతికాను సూర్య. అయితే మరి ఆ నగలు ఏమవుతాయి? ఏమవుతాయి? ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతాయి. సూర్య, ఇవే ఇవే నేను కొనుక్కున్న నగలు. ఇవే సూర్య. ఎందుకంత ఎమోషన్ అవుతావు? నేనే చెప్తున్నాను కదా, సూర్య నీకున్న నగలే ఇవి. ఏయ్, నేను కొనడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కూల్ కూల్ సూర్య. నీ కాబోయే భార్యని నాకు కొనాల్సిన నగలు ఈ సమంతకు కొన్నావు. నేను కొనలేదు. ఐ నో సూర్య. ఆ రత్తయ్యతో పాటు నువ్వు బయటికి వెళ్ళటం, నీ వెనకే ఆ సమంత రావటం, బయట నువ్వు ఆ రత్తయ్యకి ఆ నగలన్నిటికీ డబ్బు ఇవ్వటం అన్నీ నాకు తెలుసు. తెలిస్తే ఇలా దొంగతనం చేస్తావా? యువర్ మిస్టేకెన్ పద్మ. దీన్ని దొంగతనం చేయడం అనరు. నాకు దక్కాల్సిన నగలు నేనే సొంతం చేసుకోవడం అంటారు. ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళి కబోర్డ్లో ఉన్న నగలు తీయడం అంటే దాన్ని దొంగతనం అనే అంటారు. అవును. ఏమండి కానిస్టేబుల్ గారు, చూస్తున్నారుగా? మరి ఈ ఇంట్లో ఉన్న దొంగ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు? మీ అంతటా మీరు ఫోన్ చేసి కమిషనర్ గారికి విషయం చెప్తారా, లేదా నేను ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలా? నో సార్, నేనే చెప్తాను. వామ్మో, ఇదే ఆడుతురా బాబు. ఫోన్ చేయొద్దు.
అదేంటి సామోదన? తన నోటితో తనే నీ కబోర్డ్లోంచి ఆ నగలన్నీ తీసానని చెప్తుంటే పద్మవదన ప్లీజ్. ఈ నగలు నేనే నీకు వదిలేస్తున్నాను, తీసుకో. శామ్, ఏమైంది నీకు? సూర్య, ఇంకా కొన్ని గంటల్లో క్రిస్మస్, గుర్తుందా? అయితే క్రిస్మస్ అంటే పగలు, కోపాలు, ద్వేషాలనేవి ఎవరి మీదైనా ఉంటే వాటిని ఫర్గెట్ చేయాలని మా మామ్ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది.